నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీ సేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా, జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. ముందుగా మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అక్క. నీకు కూడా పద్మిని, నీకు మన దత్త బంధువులందరికీ, రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు మరియు అనఘాష్టమి వ్రతం శుభాకాంక్షలు. ఆ రోజు అనఘాష్టమి కూడానా? రెండు. రైట్. అష్టమి రోజు. రైట్. శ్రీకృష్ణుడి గురించి అయితే చెప్పండి, దత్తుల గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటూనే ఉంటారనుకోండి. అందులో అనఘాష్టమి అని స్పెషల్ గా చెప్తున్నారు కాబట్టి రెండు చెప్పండి అక్క. తప్పకుండా పద్మిని. ముందుగా కృష్ణాష్టమి, కృష్ణుడి గురించి చెప్పుకుందాం, కన్నయ్య గురించి. కన్నయ్య లేని ఇల్లు గాని, కన్నయ్యని ఇష్టపడనటువంటి మనిషి గాని ఇంచుమించు ఎవరు ఉండరు. ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరు కృష్ణుడు అనగానే ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది కదా. కృష్ణుడు అంటేనే ప్రేమకు చిహ్నం అనిపిస్తుంది. ఇష్టం లేని బ్రతుకులు దుర్భరం అసలు. నిజంగా కృష్ణుడు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు చూసారా, మూర్ఖులతో సమానం. మూర్ఖులే, వేస్ట్ ఆ జీవితం అని అనిపిస్తుంది నాకైతే. అవును, రైట్ అక్క. అంత చిన్ని కృష్ణుడు ఎలా అయితే మనం పూజిస్తాం కృష్ణాష్టమి రోజు, ముఖ్యంగా పద్మిని కాల సర్ప దోషాలు ఉండేవాళ్ళు కృష్ణాష్టమి కంపల్సరీ చేసుకోవాలి. రాహుకేతు ఇబ్బందులు ఉండేవాళ్ళు, కాల సర్ప దోషాలు ఉండేవాళ్ళు, కృష్ణుడికి కూడా ఈ దోషం ఉండేదట. అందుకే కొన్ని కష్టాలు అనుభవించాడు కదా మొదట్లో కృష్ణుడు కూడా. కానీ ఆయన ఆడుకున్నదే కాలనాగులతో. అయితే ఎవరైతే కృష్ణాష్టమి జరుపుకుంటారో వాళ్ళకి కాల సర్ప దోషాల నుంచి కొంత విముక్తి కలుగుతుంది అని చెప్పారు. ఈ కేతు ఎఫెక్ట్, రాహు ఎఫెక్ట్ గనక తగ్గాలంటే ఆ రోజు ముఖ్యంగా నెమలి పించాలని తీసుకెళ్లి కృష్ణుడు దేవాలయంలో సమర్పించారు. అందుకే ఆయనకు ఆ ఎఫెక్ట్ తగ్గడానికి కిరీటానికి ఎప్పుడు నెమలి పించం ఉండేది. ఆ నెగిటివ్ మాల్ఫిక్ ఎఫెక్ట్ అనేది తీసేస్తుంది అనమాట. అలా కృష్ణుడు దేవాలయంలో సమర్పించి ఆ నెమలి పించాలని తీసుకొచ్చి మీ దగ్గర దేవుడి గదిలోని, లేదంటే మీ మనీ పర్స్ లో కూడా పెట్టుకోవాలి. మంచి వెల్త్ అండ్ ప్రాస్పరిటీ వస్తుంది. నెమలి పించం అంటేనే నెగిటివిటీని దూరం చేస్తుంది ముందు. అసలు దాన్ని చూస్తేనే ఒక అందం, ఒక ప్రశాంతత వస్తుంది కదా. చాలా ఇష్టపడతారు. చాలా ఇష్టపడని వాళ్ళు ఉండరు. అవును. ఆ రోజు కృష్ణుడిని చక్కగా అలంకరించుకుంటారు. చాలా మంది ముద్దుగా అలంకరించుకుంటారు పూలతో. చిన్న చిన్న బాస్కెట్లో కూడా తయారు చేసి పెడతారు కృష్ణుడిని. అలా పెట్టి మీగడ కొద్దిగా పంచదార, అంటే వెన్న లేదనుకునే వాళ్ళకి వెన్న అయితే చాలా ఇష్టం కృష్ణుడికి. వెన్న పెడితే చాలా మంచిది. మీ కోరికలు ఏవైనా కూడా కోరుకోండి. ఈ వెన్న ముద్ద పెడితే చాలా, ఆయన వెంటనే మీ కోరికలు తీరుస్తాడు. అంత ఇష్టం కృష్ణుడికి. ఆ రోజు ఏదైనా అడగమంటాడు కృష్ణుడు. నాకు వెన్న సమర్పిస్తే నేను ఇస్తా అంటాడు చిన్నప్పటి నుంచి కూడా. అందుకే కొంచెం వెన్న ఉన్నా కూడా వెన్న నైవేద్యంగా పెట్టుకోండి. లేదు అని అంటే పాలు కూడా చాలా ఇష్టం. పాల మీగడి మీద కొద్దిగా పంచదార వేసి పెట్టుకోండి. తర్వాత పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి పెట్టుకోండి. ఈ మూడిట్లో ఏదైనా ఒక నైవేద్యం పెట్టుకోండి. కృష్ణుడికి ఇష్టమైనవి ఇవే కదా, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఇవే ఇష్టం. అలాగే నేతితో చేసిన స్వీట్స్ ఏదైనా కూడా సమర్పించుకోవచ్చు ఆ రోజు. ఇలా చేయటం వల్ల ఏంటంటే కృష్ణుడి అనుగ్రహం వస్తుంది. ముఖ్యంగా ఇలాంటి దోషాలు ఏవైతే ఉన్నాయో, శని దోషాలు పోతాయి, కాలసర్ప దోషాలు పోతాయి, రాహుకేతు దోషాలు కూడా విముక్తి లభిస్తుంది. అదే రోజు అనఘాష్టమి వ్రతం మన పీఠంలో చేస్తాం. సామూహిక అనఘాష్టమి వ్రతము స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పారనమాట. ఎవరైతే నా జన్మదినం రోజు ఈ వ్రతం ఆచరిస్తారో సర్వదోషాలు కూడా హరిస్తాయి అని అనఘాష్టమి వ్రత కల్పంలో కూడా ఉంటుంది. శ్రీకృష్ణుడు అర్జునుడితో చేయించినటువంటి వ్రతం అనఘాష్టమి వ్రతము. దత్తాత్రేయ స్వామి కార్తీయ వీరార్జునుడితో చేయించినటువంటి వ్రతము అనఘాష్టమి వ్రతము. అలాగే శ్రీరామచంద్రుడితో వాళ్ళ నాన్నగారు చేయించినటువంటి వ్రతం కూడా, దశరథ మహారాజు చేయించింది కూడా అనఘాష్టమి వ్రతం. దేవతలు సైతం చేసినటువంటి వ్రతము ఏదైనా ఉందంటే ఇది గుప్తంగా ఉండేది కొంతకాలం వరకు ఈ వ్రతం, అనఘాష్టమి వ్రతం. ఎందుకంటే ఈ వ్రతం చేయటం వల్ల 3 రకాల పాపాలు తొలుగుతాయి. మనకి తెలియని పాపాలు ఎన్నో చేస్తూ ఉంటాం. అలాంటి పాపాలు నెమ్మదిగా తొలుగుతాయి. ఏదైనా కామ్యాలు ఉంటే
ఒకటి సంకల్పించుకొని నెరవేరాలనుకుంటే 5 సార్లు అనగాష్టమి వ్రతం చేస్తే ఉమ్, తప్పకుండా నెరవేరుతుంది. ఉమ్. ఒక్కసారికే కొంతమందికి రిజల్ట్ వస్తుంది, 5 సార్లు చేసిన వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఇంకా కోరిక ఏదైనా ధర్మబద్ధమైంది ఏదైనా ధర్మబద్ధమైన ఏ కోరికైనా ఖచ్చితంగా తీరుతుంది. మన పీఠంలో చేసిన వాళ్ళకి ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయి, ప్రమోషన్లు వచ్చాయి, ఉమ్, చాలా మంచి జరిగింది. మ్మ్. సామూహిక వ్రతం అయితే ఇంకా ఇంకా ఇష్టం అన్నమాట స్వామికి. ఉమ్, అందుకని ముఖ్యమైన రోజుల్లో ఏంటి ఈ వ్రతం చేయటానికంటే ఉమ్, మనకి దగ్గరలోనే ఉంది మార్గశిర అష్టమి, ఉమ్, దానికంటే ముందు కృష్ణాష్టమి 4 నెలల ముందే వచ్చింది. ఉమ్, అందుకే స్వామి ఏం చెప్పారంటే ప్రతి నెల వచ్చేటటువంటి బహుళాష్టమికి గాని ఉమ్, ఇప్పుడు వచ్చే కృష్ణాష్టమికి గాని ఉమ్. ప్రత్యేకంగా కృష్ణాష్టమి అని చెప్పారు ఉమ్, స్వామి. ఉమ్. అలాగే మార్గశిర అష్టమి ఉమ్. లేదా మధ్యలో ఒకసారి స్వామి నక్షత్రంతో వచ్చింది, ఉమ్, శ్రీపాద చిత్తా శ్రీవల్లభ స్వామి నక్షత్రమును అష్టమి వచ్చింది. అవును. అష్టమి వచ్చింది. ఉమ్, ఆ రోజు ఎప్పుడు చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని ఉమ్. స్వామి చెప్పారు. రైట్. అందుకే కృష్ణాష్టమి రోజుని చక్కగా అనగాష్టమి వ్రతం చేసి వినియోగించుకోవాలంటే ఉమ్, చాలా చాలా మంచిది. రైట్. ఎందుకంటే మళ్ళీ సంవత్సరం వెయిట్ చేయాలి కదా మనం కృష్ణాష్టమి కోసం. అవును, అవును, అవును. అక్కడ కృష్ణుడు కృప కరుణ రెండు ఉంటాయి, అనగాదేవిది ఉంటుంది, శ్రీపాద శ్రీవల్లభుడిది, అనగా స్వామి అనగా లక్ష్మిది. 5 నెలలు చేయాలి అని అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం ఒకవేళ ఇప్పుడు కనుక స్టార్ట్ చేసుకుంటే శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, మార్గశీర్షం, పుష్యం పుష్యం వరకు పుష్యం వరకు చక్కగా 5 నెలలు కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళ కోరిక కామ్యం కూడా తీరుతుంది. ఇది ఉమ్, వాళ్ళే ఉమ్, చెప్తారు మనకి, ఉమ్, ఉమ్. మనం ఏదో చెప్పటం కాదు. ఉమ్, ఈ వ్రతానికి అంత ప్రాచుర్యము ఉంది, అంత శక్తివంతమైన వ్రతం ఇది. ఉమ్, ఉమ్. స్వయంగా దత్తాత్రేయ స్వామి చెప్పారు కాబట్టి ఈ Right. వ్రతం గురించి. రైట్, రైట్. అద్భుతం అక్క. చాలా అంటే చాలా మంది చెప్పగా విన్నాం అనఘాష్టమి. నాకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇప్పటిదాకా స్వామి అనుగ్రహాన్ని కలిగించలేదు, కానీ 2 years బ్యాక్ నుంచి కూడా కంటిన్యూస్ గా వింటూ ఉన్నాం. అనఘాష్టమి అంత పవర్ఫుల్ వ్రతం ఇంకొకటి లేదు అని అంటే అతిశయోక్తి లేదు. అష్టసిద్ధులు వస్తాయి, Yeah, గర్భిణి, అనిమ, లగిమ, ఉమ్, ప్రాకామ్య, గరిమ. ఇవన్నీ గరిమ, ప్రాకామ్య, అష్టసిద్ధులు, అష్టలక్ష్మిలు రావటానికి ఉమ్, అనగాష్టమి. అసలు అష్టసిద్ధుల్ని పెట్టి మధ్యలో అనగా స్వామిని అనగా లక్ష్మిని పెట్టి చేస్తాం కదా. 5 కథలు ఉంటాయి. 5 కథలు కూడా ఒకటి బ్రహ్మదేవుడిది, ఒకటి కాతవీరాజుడిది, అలాగే శ్రీకృష్ణుడు చెప్పింది, ఇవన్నీ కూడా ఉంటాయి కథలు. ఓ సత్యనారాయణ స్వామి వ్రతంలానే కథలు 5 కథలు 5 కథలు ఉంటాయి ఇందులో. చాలా బాగుంటుంది అనగాష్టమి వ్రతం. రైట్, చేస్తూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది. Right. అలాగే ఆ కృష్ణాష్టమితో కలిసి వస్తుంది కాబట్టి చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఎప్పుడక్క పొద్దున మన పీఠంలో ఎప్పుడు జరుగుతుంది ఒకసారి ఆ కార్యక్రమం గురించి చెప్పండి. ఉదయాన్నే జరుగుతుంది మన మ్మ్. శ్రీపాద దత్తపీఠంలో. మ్మ్. నిజాంపేటలో తెలుసు కదా, మ్మ్. మార్నింగ్ 10 o'clock మొదలవుతుంది వ్రతము. మ్మ్. 12 వరకు అయిపోతుంది. తర్వాత మధ్యాహ్న హారతి, లంచ్, మ్మ్. అన్నప్రసాదం కూడా ఉంటుంది ఉంటుంది. స్వామి. చేసుకొని వెళ్ళొచ్చు. కృష్ణాష్టమి కూడా చేస్తాం ఆ రోజు. లేదు మేము ఇంట్లోనే చేసుకోవాలని అనుకుంటే ఇంట్లో కూడా ఇంట్లో చేసుకోవచ్చు. చేసుకునే వాళ్ళకి ఒక ఉపాయం ఉంది. మేము ఈ వ్రతాలు అవి చేయలేము అని మ్మ్. చాలా మంది బాధపడుతూ ఉంటారు. మాకు ఇంట్లో పర్మిషన్ లేదు, మా వారు ఒప్పుకోవట్లేదు, నాకు కుదరటం లేదు, అడ్డొచ్చింది అనుకునే వాళ్ళందరూ కూడా నేను ఇదివరకు కూడా చెప్పాను, చక్కగా అష్టమి రోజు కూర్చొని అనగా లక్ష్మి వర్ణన 43వ అధ్యాయం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో, ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో 43వ అధ్యాయం. ఎందుకంటే శ్రీపాదుడు స్వయంగా ఆయనే అనుగుడు అని చెప్పాడు. నేను అసలు ఎలా దీన్ని పెట్టానో కూడా నువ్వు చూడు, పద్మిని, ఆశ్చర్యపోతావు, అంత డీటెయిల్డ్ గా చెప్పారు. ఏం చెప్పారంటే, మీరు మొత్తం ఇట్లా నోట్ చేసి నోట్ చేసి పెట్టుకుంటాను, అండర్లైన్ చేసి పెట్టేసుకున్నారు. ఇది ఒక్క అధ్యాయం చదివితే ఆయన ఏమిస్తున్నారంటే ఫలితము, ఈ అనగాదేవి యొక్క రూపము లక్ష్మీదేవి, ఆమెలో రాజరాజేశ్వరి లక్షణాలు, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నవి. శ్రీ అనుగుని యొక్క రూపము విష్ణువు, ఆయనలో పరమేశ్వరుని లక్షణాలు, త్రిమూర్తుల లక్షణాలు నిండుగా ఉన్నవి. కావున శ్రీ అనగాదేవి సమేత అనగని ఆరాధించుట సర్వశ్రేయోదాయకము. అనగాష్టమి వ్రతము దత్తభక్తులు విధిగా ఆచరింపవలసిన వ్రతము. ఈ వ్రతము ఆచరించడం వలన సర్వశుభములు పొందు వీలగును అని స్వామి చెప్పారు. అలాగే ఏం చెప్పారంటే, దీనివల్ల శుభ ఫలములు శీఘ్రముగా లభించును. దత్తుడు సర్వదేవతా స్వరూపుడును, అవతార సమాప్తి లేని మహా అవతారమైన కారణమున ఇది
సులభ సాధ్యమై ఉన్నది అని స్వామి చెప్పారు. ఇది నేను చెప్పింది ఏం కాదు, స్వామి చెప్పింది. ఈ అధ్యాయాన్ని కూడా చక్కగా పారాయణం చేసుకోవచ్చు. ఈ అధ్యాయం 43వ 43వ అధ్యాయం ఒకసారి అక్క. అయితే ఈ పుస్తకం మామూలుగా దొరుకుతుంది అక్క, శ్రీపాద శ్రీవల్లభ ఇప్పుడు చరితామృతం? అమెజాన్ లో కూడా దొరుకుతుంది, కానీ మనకి దీన్ని మాత్రం మనం పిఠాపురంలోనే కొనుక్కున్నాం. అక్కడ పిఠాపురంలో దొరుకుతుంది. దొరుకుతుంది. వేరే లాంగ్వేజెస్ లో కూడా దొరుకుతాయి? ఇంగ్లీష్ లో కూడా దొరుకుతుంది. ఇంగ్లీష్ లో కూడా దొరుకుతుంది, ఇంగ్లీష్ లో, హిందీలో, హిందీలో కూడా, కన్నడలో, అన్ని లాంగ్వేజెస్ లో కూడా అసలు దొరుకుతుంది. ఉత్తరాదిలో అయితే స్వామిని వదలరు కదా. అస్సలు మహారాష్ట్ర మొన్న వాళ్ళు అయితే గాని. రాఖీ పౌర్ణమికి అంతా మహారాష్ట్ర వాళ్ళతో నిండిపోయింది. అబ్బబ్బబ్బబ్బ. పిఠాపురం మొత్తం నిండిపోయింది. ఏమిటి అసలు మనం వెళ్ళం కానీ వాళ్ళు మాత్రం పరిగెట్టుకుంటూ వస్తున్నారు, అంతే కదా. మనమేమో ఏమిటేమిటో చేస్తుంటాం. సర్లేండి, మొత్తానికైతే ఇది దొరుకుతుంది, అమెజాన్ లో కూడా దొరుకుతుంది అని చెప్తున్నారు కాబట్టి చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు. సో డెఫినెట్ గా ఇంట్లో ఉండాలి కదక్క, ఉండాలి, ఉంటే గ్రంథం. మంచిది. అనగా లక్ష్మి వర్ణన బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరొక్కసారి మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం అక్క. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.